నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి చంద్రాంగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మోతీలాల్ నాయక్ను పరామర్శించడానికి వెళ్తే అక్కడి నుండి హడావిడిగా అరెస్టు చేయడం సమంజసం కాదు. అలాగే విద్యార్థులకు కూడా అరెస్టు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏమీ మాట్లాడడం లేదు. మేము ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 30,000 ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. గాంధీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే పోయి కలుద్దాము, పరామర్శిద్దామని చెప్పేసి అంటే అకారణంగా ఏమి చెప్పకుండా నేను నాతో పాటు ఉన్న అనేక మంది విద్యార్థి నాయకుల్ని మరియు విద్యార్థుల్ని, నిరుద్యోగులందరినీ కూడా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏమన్నా ఇబ్బందులు పెట్టినామా, లేక నిరాహార దీక్ష ఇక్కడేమన్నా మిగతా చోట రోడ్డుకి ఇబ్బంది పెట్టినామా అంటే ఏమీ లేదు. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుని పరామర్శించడం ఎట్లా తప్పైతో ఈ ప్రభుత్వానికే తెలియాలి. ఆ విద్యార్థి నాయకుడు ఏమని అడిగిండు? గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేకం చెప్పారు, ప్రభుత్వం రాగానే మేము ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క కోరిక తీర్చే విధంగా ఒక పట్టిక, క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. దయచేసి ఇవ్వండి అని చెప్పేసి 6 నెలలుగా కోరుతున్నాడు. 7వ నెలలో నిరాహార దీక్ష చేస్తున్నాడు. అందులో ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క సంతకం చేసిండ్రు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్లో ఉన్న ప్రతి గల్లీ తిరిగి అక్కడున్న నాయకులను, అక్కడున్న విద్యార్థి నాయకులను, లేకపోతే నిరుద్యోగ నాయకులను నమ్మబలికిండ్రు, ట్వీట్ చేసిండ్రు. అన్నీ చెప్పి ఇవాళ 7 నెలల తర్వాత రాహుల్ గాంధీ మాయమైపోయిండు, ప్రియాంక గాంధీ మాయమైపోయిండ్రు. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిరోజు కూడా ఈ ప్రభుత్వంలో 7 నెలల నుంచి ఏమీ చేయలేక, కనీసం ఉద్యోగులు ఏమి చేయలే, నిరుద్యోగులకు కూడా ఏమి చేయలేక ఇవాళ అరెస్టులు చేస్తున్నాడు, లేక ఇతర పార్టీల నుంచి వెళ్ళిన నాయకులను, ఎమ్మెల్యేలను గుంజుకునే పని చేస్తున్నాడు. వీళ్ళ దృష్టి మరల్చడానికి అనేక ఎత్తులు, పన్నాగాలు వేస్తున్నారు. నిరుద్యోగులు అడిగింది ఏమిటి? ఒకటే, మాకు నిరుద్యోగ క్యాలెండర్ ఇవ్వండి అన్నారు. అందులో ఈ ప్రభుత్వానికి వచ్చే నష్టమేంది, కష్టమేంది అర్థం కావట్లే. అదేవిధంగా గ్రూప్ 1లో 1:50 ఉన్నది, దాన్ని 1:100 చేయండి అని చెప్పేసి అడిగిండ్రు. గత ప్రభుత్వం చేయట్లేదు, మేము రాగానే తప్పనిసరిగా చేస్తామని చెప్పారు. అందులో కూడా ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. ఎక్కువ మంది విద్యార్థులు ప్రిలిమినరీ నుంచి వెళ్ళి మెయిన్స్కు పోయినట్లయితే వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి 1:50 నుండి 1:100 అడుగుతున్నారు. అంతేకాకుండా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం పోస్టులు ఇంకా పూర్తిగా ఇవ్వలే కాబట్టి మేము ఎక్కువ ఇస్తామని చెప్పి వీళ్ళు నమ్మబలికింది. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, లేక మెగా డిఎస్సీ వేస్తామని చెప్పిండు. ఒక్కొక్క నాయకుడు అయితే 50,000 ఇస్తామన్నాడు, ఒక నాయకుడు 40,000 ఇస్తామన్నాడు, ఒక నాయకుడు 30,000 ఇస్తామన్నాడు. ఇలా చివరికి అదే 7,000, 8,000తో పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేయాలి, డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ముందుగా ఏదైతే నిరుద్యోగులు కోరుతున్నారో జాబ్ క్యాలెండర్ వెంటనే ఇవ్వాలి. గ్రూప్ 1కి సంబంధించి 1:50 కాకుండా 1:100 అవకాశం ఇవ్వాలి. గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ, మెగా డిఎస్సీలో కానీ ప్రస్తుతం ఉన్న పోస్టులను ఎక్కువగా పెంచాలి. జీవో 46ని ఎత్తివేస్తామన్నారు, వెంటనే ఎత్తివేయాలి. వీటి మీద చర్యలు తీసుకోమంటే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ నాయకత్వంలో కాంగ్రెస్ గుండాలు అక్కడున్న విద్యార్థి నాయకుల మీద దాడి చేసిండ్రు. ఆ దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఆ దాడిని నిరసిస్తూ ఇవాళ వచ్చిన వాళ్ళందరినీ కూడా అనేక మంది విద్యార్థులను నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళని కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం,
ఖచ్చితంగా అరెస్టులను ఖండిస్తున్నాం. వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ వెంటనే ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే ఈ ఉద్యమం అనేది ఇట్లానే కొనసాగుతుంది. ఇవాళ నిరుద్యోగులు మాత్రమే చేస్తున్నారు, వారికి సంఘీభావంగా బీఆర్ఎస్ ఉంటుంది. ఆనాడు 1,70,000 ఉద్యోగాలు ఇచ్చాం. 30,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఆనాడు నోటిఫికేషన్ ఇస్తే, పరీక్షలు పెడితే, ఇంటర్వ్యూలు పెడితే వాటి 30,000 ఉద్యోగాలు ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చి నేనే ఇచ్చిన అని చెప్పేసి నమ్మబలుకుతున్నాడు. అబద్ధాలతో, అసత్యాలతో ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని కోరుతున్నాం. పోస్టులు పెంచాలని కోరుతున్నాం. 1:50 నుండి 1:100 చేయాలంటున్నాం. నిరుద్యోగుల కోరిక నెరవేరుస్తూ ఆ అరెస్టులను ఖండిస్తున్నాం. ఇవాళ ఎవరైతే రాత్రి అరెస్ట్ చేయడానికి ఎవరైతే కాంగ్రెస్ గుండాలు విద్యార్థుల మీద దాడి చేసిండ్రో, గాయపరిచిండ్రో వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నేను పోతే కూడా ఎందుకు అరెస్ట్ చేసిండ్రో తెలియదు. నేను పోయి సంఘీభావంగా కలిసి వద్దామని చెప్పేసి అనుకున్నా. 2 ముచ్చట్లు ఇవే విషయాలు చెప్దాం అనుకున్నా. అకారణంగా ఏం లేకుండా అరెస్ట్ చేయడానికి కూడా ఇది ఏ విధంగా సబబో ఈ ప్రభుత్వానికే తెలుసు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత నిర్బంధం లేదు, ఇట్లా అక్రమ అరెస్టులు లేవు. ఆనాడు వలస పాలకులు కూడా ఈ విధంగా చేయలే. ఇవాళ వీళ్ళు చేస్తున్న నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగుల కోరికలు తీర్చకపోయినట్లయితే వారి యొక్క ఉద్యమానికే తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు కూడా మొత్తం కూడా ఈ ప్రభుత్వానికి ముప్పు తప్పనిసరిగా వస్తుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.